నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకురాలు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకులు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తేరా. సొంతింటి కళ చాలా మందికి నెరవేరుతోంది ఈ రోజుల్లో. ఖచ్చితంగా లోన్స్ అవి వచ్చేస్తున్నాయి, చక్కగా నెరవేరుతోంది. కానీ ఇంకా కొంతమందికి డబ్బు ఉందండి, డబ్బుకు లోటేం లేదండి, కానీ సొంతింటి కళ నెరవేరట్లేదు. లేదా అసలు మాకు డబ్బు అసలు ఏమీ లేదు, మేమేంటి కొనటం. నన్నే నేను ఎగ్జాంపుల్గా చెప్తే, నేను ఇల్లు కొనేటప్పుడు మీకు తెలుసు నథింగ్, అసలు ఎలా సమకూరిందో అది జస్ట్ టైం అంతే. అలా అలా నడిపించేస్తుంది, ముందుకే అనిపిస్తుంది. సో అట్లా ఖచ్చితంగా ఆ టైం రావాలి మాకు. మా దగ్గర ఏం లేదు కానీ జరగాలి, మాకు సొంత ఇల్లు ఎటువంటి పరిస్థితుల్లో మాకు కావాలి అనుకునే వాడికి ఏదైనా మంచి మార్గం చెప్తారా? తప్పకుండా పద్మిని. నువ్వు సొంత ఇల్లు అంటుంటే నాకు అనిపిస్తుంది, సొంత ఇల్లు కాదు, నాకు సొంత దత్తాశ్రమం కావాలి. స్వామి ఎప్పుడు ఇస్తావా? అందరు నాకు సొంత ఇల్లు కావాలి, సొంత ఇల్లు కావాలంటారు. స్వామి నీకు పెద్ద దత్తాశ్రమం ఎప్పుడు తెచ్చుకుంటావు? ఎంతో మందికి నేను అక్కడ ఆశ్రయం ఇవ్వగలను, సింగిల్ ఉమెన్కి, వృద్ధులకి అని నాకు కూడా అనిపిస్తుంది. బ్యూటిఫుల్. జరిగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్రెడీ దాటి వైపుకి అడుగులు వేస్తున్నట్టున్నారు. ప్రయత్నిస్తున్నాము. ఎక్కడైనా దొరికితే బాగుంటుంది. గానగాపురంలో అయితే రెడీగా ఉంది మనకి స్థలం, అది కానీ ఇక్కడ ఉండాలి. హైదరాబాద్లో స్వామి ఇక్కడికి వచ్చి కూర్చున్నారు కదా, ఆయన నిజ రూపంలో వచ్చి కూర్చున్నాను అన్నప్పుడు మనం ఎక్కడికో ఆయన్ని తీసుకెళ్ళాం. హైదరాబాద్లోనే పెట్టాలి, ఈ చుట్టుపక్కలే పెట్టాలి కొంచెం అని ఆలోచిస్తున్నాం. జరిగిపోతుంది. నీ నోటితో అన్నావు, తప్పకుండా జరిగిపోతుంది. తదాస్తు. థ్యాంక్ యూ. తప్పకుండా. సొంత ఇల్లు అయితే ఉంది, చిన్న ఇల్లు. అది కుటీరం అని ఏమైతే నామకరణం చేశానో అందులోనే దత్తపీఠం పెట్టాను. మీరు రెండింటికి వెళ్ళిపోయారు, స్వామిని మాత్రం మీ సొంత ఇంట్లోనే. ఎవరు చేస్తారు అక్క? అందుకేనేమో స్వామి నేను ఏది అడిగినా చేస్తున్నా. అంతే, ఆ ప్రేమ. వేరే ఇల్లు రెంట్కి తీసుకుని పెట్టచ్చు, అవును, సహజంగా మనం మాట్లాడు కదా. కాదు ఆయనే సొంత ఇంట్లో ఉండాలి, అవును, నేనే రెంటింటికి వెళ్తాను వెళ్ళిపోయారు. ఆయన సృష్టికి రారాజు, ఆయన్ని పెట్టడం ఏంటి అని ఆయన్నే పెట్టాను. అందుకే మళ్ళీ మారిస్తే సొంత దానికే తీసుకెళ్ళాలి, ఆయన్ని మళ్ళీ కదపకూడదు అని నా అభిలాష. అది తప్పకుండా నెరవేరుతుంది, నాకు కూడా నమ్మకం ఉంది. అలా నెరవేరటానికి, సొంత ఇంటి కళ నెరవేరటానికి అందరికీ కూడా నేను చెప్పబోయేది తప్పకుండా జరుగుతుంది. ఇది ముందుగా జాజి పూల మాల ఈశ్వరుడికి సమర్పించాలి ప్రతి సోమవారం. అలా దాదాపుగా 12 సోమవారాలు చేయాలి. జాజి పూల మాల సమర్పించి ఈశ్వరుడికి రుద్రాభిషేకంలో పాల్గొనాలన్నమాట. అది ఒక అద్భుతమైన రెమెడీ. రెండోది మనకి వరాహలక్ష్మీ నరసింహస్వామి ఉంటారు. వరాహస్వామి, లక్ష్మీ సమేతంగా భూవరాహస్వామి. ఆయన్ని మనము పూజించినా కూడా మనకి ఈ ఇల్లు అనేది తొందరగా అనుగ్రహిస్తుంది. ఇంకా మనకి అడ్డంకులు వస్తున్నాయంటే గోమాత దగ్గరికి ప్రతి గురువారం వెళ్ళి అరటిపళ్ళు తినిపించాలి. అరటిపళ్ళు తినిపించి 3 కానీ 7 కానీ ప్రదక్షిణలు చేయాలి. 3 కానీ 7 కానీ ప్రదక్షిణలు చేయాలి. ఇక ఈ భూమికి కానీ ఇల్లుకి కానీ మెయిన్ మూల కారణం ఎవరు? కుజగ్రహము. అయితే ఏ మంత్రాలు చదువుకోవాలి తొందరగా మా సొంత ఇంటి కళ నెరవేరటానికి? ఏ ఇల్లు అసలు మేము ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాము, ఏదో ఒక అడ్డంకి వచ్చి ఇల్లు కొనలేకపోతున్నాము. అడ్వాన్స్ ఇచ్చాము, అక్కడ పని అవ్వట్లేదు, వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయట్లేదు, ఏ గ్రహం ఆపేస్తుంది. అదొక ప్రాబ్లం అక్క. అడ్వాన్స్ ఇచ్చేసాము, లోన్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది, శాంక్షన్ అయిపోయింది, ఇచ్చేసాము, రిలీజ్ చేసేసారు, కానీ మాకు ఇవ్వట్లేదు, ఇల్లు హ్యాండ్ ఓవర్ చేయట్లేదు, అక్కడ ఫినిష్ చేయలేదు, లేదా ల్యాండ్ వాళ్ళు కన్స్ట్రక్షన్ వాళ్ళు మోసం చేశారు, ఎమ్యూనిటీస్ ఇవ్వలేదు. ఇలాంటివన్నీ వింటూ ఉంటాం. పాపం చాలా బాధపడుతూ ఉంటారు. లేదా ఎంత ప్రయత్నిస్తున్నామో మాకు అసలు ఆ ఇల్లు అనేది రావట్లేదు, ఆ ఇల్లు వచ్చేలా చూడండి అంటారు. అలా ఇప్పుడు మీరు ముఖ్యంగా ఈశ్వర ఆరాధన చేయాలి. తర్వాత గోమాతని పూజించాలి, గోమాతకి ప్రదక్షిణలు చేయాలి. ఒక 7 వారాలు చేయండి, 7 గురువారాలు చేయండి. అలాగే మట్టి ఇల్లుని కుజ యంత్రంతో కలిపి దహనం చేయండి. ఇట్లా బొమ్మల్లా దొరుకుతాయి. కుజ యంత్రంతో కలిపి దానం చేయండి. ఎక్కడైనా బ్రాహ్మణుడికి దానం చేయండి, తొందరగా పని అవ్వాలని. ఎక్కడైనా గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ దానం చేయండి. ఇక చదువుకోవాల్సిన మంత్రాలు కూడా చెప్తాను తప్పకుండా. ముందుగా వరాహస్వామి మంత్రం చెప్తాను. ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీధరాయ స్వాహ. ఓం శ్రీం హ్రీం
క్లీం ఓం శ్రీం, శ్రీం అంటే లక్ష్మి, హ్రీం క్లీం శ్రీధరాయ స్వాహ. ఇంకో మంత్రం ఉంది. ఈ మంత్రము ఇల్లు కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి గృహయోగ మంత్రం. ఈ గృహయోగ మంత్రం అన్ని ఒక 41 రోజుల పాటు ఒక మండల దీక్షలాగా చేయండి ఈ మంత్రాన్ని. ఓం భం ఈశానాయ శ్రీపతయే నమః, ఓం భం ఈశానాయ శ్రీపతయే నమః అనే మంత్రాన్ని రోజు 108 సార్లు 41 రోజులు చేయండి. ఖచ్చితంగా సొంతింటి కళ అనేది సాకారం అవుతుంది అని. అసలు ఈ మంత్రం పేరే గృహయోగ మంత్రం. గృహయోగ మంత్రం ఏ రోజు మొదలు పెట్టమంటారు? ఈ గృహయోగానికి ఇది మంగళవారము, కుజుడికి సంబంధించి మంగళవారమే కదా, మంగళవారం రోజు మొదలు పెట్టవచ్చు, లేదా గురువారం రోజు మొదలు పెట్టవచ్చు. గురువు అనుగ్రహం కోసం. గురువు అయితే గురువు సొంతింటికి కూడా కారకుడు. అందుకనే మనము గోపూజ చెప్పాము, అరటిపళ్ళు పెట్టమని చెప్పాము గోకి, అది గురుగ్రహానికి చెప్పాము. ఇక్కడ లక్ష్మీ వరాహ స్వామికి చెప్పాము, భూవరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆయన, అది కూడా చెప్పాము. మట్టిల్లు ఇవ్వటం కూడా ఒక రెమెడీ అన్నమాట. మనం ఎప్పుడైతే ఆ మట్టిల్లు కుజ యంత్రంతో దానం ఇస్తామో మన యొక్క బ్లాకేజ్ కూడా తొలగుతుంది. ఎక్కడ దొరుకుతాయక్క కుజ యంత్రాలు? కుజయంత్రము మనము కావాలంటే ఇవ్వగలము. మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తే ఇస్తాం. రైట్. కాస్త సమయం పడుతుంది, మనం తయారు చేయించి ఇస్తాం. ప్రత్యేకంగా యంత్రాలు తయారు చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర తయారు చేసి ఇస్తాం. కావాల్సిన వాళ్ళు ముందుగానే మనకి చెప్తే అప్పుడు తయారు చేసి ఇస్తాం. తప్పకుండా. రైట్ అక్క, ఖచ్చితంగా ఇవి చేసుకుని సొంత ఇంటి గృహప్రవేశం అనేది జరిగిపోవాలి చాలా ఫాస్ట్గా. ఈశ్వరుడు మనకి ఏది కావాలంటే అది వరమిస్తారు. అందుకే ఆయనకి జాజి పూల మాల అనేది ప్రత్యేక రెమెడీ నేను చెప్పింది. ఇంక ఇవన్నీ చేయలేము అనుకుంటే అట్లీస్ట్ ఆ పూలమాల అయినా స్వామికి జాజి పూల మాల ఇచ్చి అభిషేకం చేసుకొని వస్తే చాలు సోమవారాలు. అది కూడా ప్రదోష కాలంలో చేసుకుంటే ఇంకా మంచిది. అంటే సాయంత్రం వేళ చేసుకుంటే చాలా మంచిది. బ్యూటిఫుల్ అక్క, చాలా అద్భుతంగా మాకు తెలియజేశారు. కృతజ్ఞతలు అక్క. నమస్తే. జై గురుదత్త. శ్రీ గురుదత్త.